హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజైతే ఇక్కడ ఏరియల్ బాక్సెస్ అయితే కనపడుతున్నాయి కదండి. వీటితో స్టోరేజ్ కబోర్డ్ బాక్స్ అయితే నేను రెడీ చేస్తాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మనమైతే సూపర్ మార్కెట్ నుండి ఇలాంటి బాక్సెస్, డిటర్జెంట్ పౌడర్ బాక్సెస్ తీసుకొచ్చుకుంటాము. ఇవైతే మనం ప్యాకేజ్ తీసేసుకొని ఏదో ఒక బాక్స్లో వేసుకొని ఇదైతే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా నేనైతే ఇలా యూజ్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు ఇలా యూజ్ చేయండి. ఇప్పుడైతే చూడండి, మనకి పైన అయితే ప్లాస్టిక్ లాగా పట్టుకునేది ఇస్తాడు కదా, అటువైపుది ఉంచేసి దానికి ఆపోజిట్లో ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు సైడ్స్లో కూడా మనకి కార్టూన్ బాక్స్ ఎక్స్ట్రా ఇస్తాడు కదా, దాన్ని కూడా గమ్ గమ్ పెట్టేసి లోపలికైతే మోడ్ చేసేసుకొని, ఇక అవి ఆగట్లేదండి. నేనైతే ఇటువైపు కట్ చేసుకున్నాను కదా ఆపోజిట్లో, ఆ అట్ట ముక్క తీసేసుకొని మధ్యలో పెట్టేశాను. ఇలా పెట్టేస్తే ఇదైతే టైట్గా ఉంటుంది, మనం పట్టుకునే అవసరం ఉండదు. ఇంకా ఇలా పెట్టేసి దీన్నైతే పక్కన పెట్టేద్దాం కాసేపు, ఒక అరగంట, ఒక గంట అయినా పెట్టాలి, పెడితే ఆరిపోతుంది. ఇక ఇవైతే ఈ బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి మనం వెనక మళ్ళీ డోరీ వేస్తాం కదా, ఆ డోరీకి వచ్చిన రోల్ అండి. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఇంకా ఇవైతే అయిపోయినాయి. అయిపోయిన వాటిని అయితే నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఒక బాక్స్ కండి. బాక్స్కి వెనక వైపు అయితే నేను వీటిని 4 వైపులా 4 అతికించేసేసుకుంటున్నాను గమ్తో. ఇక మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటిది ఉంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఎక్కువ పని కూడా లేదండి దీనికి. ఇదైతే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది బాక్స్, ఎందుకంటే 4-5 కేజీస్ మనకి డిటర్జెంట్ పౌడర్ వస్తుంది కాబట్టి ఈ బాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇస్తాడు. ఇదైతే మనం ఇలా రెడీ చేసేసుకొని ఏవైనా కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వస్తువులు అయితే మనం దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే పిల్లల బొమ్మలు, ఇంకా ఏవైనా సరే మనం యూజ్ చూసుకునే రబ్బర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని ఏవైనా మనం దీంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. చాలా రోజులు యూజ్ అవుతుంది మనకి. ఇక ఇవైతే నేను పెట్టేసుకున్నాను. ఇంకా సెంటర్లో కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత దీన్నైతే రివర్స్ పెట్టేసి అవైతే కింద వైపు రావాలి. ఇక ఈ బాక్స్ పైన కూడా గమ్ పెట్టేసి దీనికైతే వేరే బాక్స్ అనేది దీని మీద పెట్టేస్తాను. సేమ్ ఇట్లానే దానిపైన బాక్స్ కూడా అట్లానే పెట్టేసుకోవాలి. అంటే ఒకదానిపైన ఒకటి మనం ఇలా పెట్టేసుకోవాలండి. ఎన్ని బాక్సులు అంటే అన్ని బాక్సులు. నా దగ్గర అయితే 3 బాక్సులు ఉన్నాయి. 3 అయితే ఒకదానిపైన ఒకటి ఇట్లా రెడీ చేసేసుకున్నాను. ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేయాలండి. వదిలేస్తే బాగా ఆరిపోతుంది. నేనైతే ఒక నైట్ మొత్తం పెట్టేశాను. ఇక దానిపైన అయితే వెయిట్ కోసం వాటర్ బాటిల్ కేస్ పెట్టేశాను. ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు మనం బాక్స్ ఒకదాని పైన ఒకటి పెట్టాం కదా, అది బాగా అతుక్కోవాలి అంటే నేనైతే అందుకని వాటర్ బాటిల్ కేస్ పెట్టేశానండి. కొంచెం వెయిట్ కోసం ఇలా ఒక 2 అవర్స్ పెట్టాను. 2-3 అవర్స్ పెట్టేశాను. చూడండి, ఇలా పెట్టడం వల్ల ఒక బాక్స్కి ఒకటి ఆనుకొని మంచిగా అతికిపోతాయి బాక్సులని. నేనైతే ఇట్లా ట్రై చేశాను. ఇక ఆ తర్వాత రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే వెయిట్ కొంచెం తక్కువ ఉన్నవి స్టోరేజ్ చేసుకోవాలి. ఇక నేనైతే షూ పాలిషింగ్ చేసుకునే వస్తువులు, సాక్సెస్ అన్నీ వేశాను. ఇక మీకు నా ఐడియా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్. బాయ్.